ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చాలని, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన విస్తృతంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా వైసీపీ పార్టీ ఆదేశానుసారం గురువారం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా మండల కేంద్రమైన కొల్లిపరలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొల్లిపర గ్రామ ప్రధాన కూడలిలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన ప్రదర్శన చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, గుదిబండి వెంకటరెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహం సెంటర్లో మానవహారంగా ఏర్పడి కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమం, అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. 2023-24 సంవత్సరంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించారని గుర్తు చేశారు. టీడీపీ పార్టీ గుర్తు ద్వారా ఒక యాప్ తయారు చేసి ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి సమాచారం తీసుకుని కూటమి ప్రభుత్వం వస్తే ఆ ఇంటికి ఎంత సంక్షేమం వస్తుందన్న సమాచారంతో కూడిన ఒక పత్రం అందజేశారని తెలిపారు. ఆ కార్డులో ప్రతి ఇంటికి 1,00,000 నుంచి 2,00,000 రూపాయల వరకు లబ్ధి చేకూరుతుందని నమ్మించారని గుర్తు చేశారు. అయ్యా సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఎన్ని కుటుంబాలకు మీరు అందించిన పత్రాల ద్వారా ఆయా కుటుంబాలకు సంక్షేమం అందించారో చెప్పాలి అంటూ శివకుమార్ నిలదీశారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు, యువతకు ఉద్యోగాలు, పింఛన్, ఇలా మీరు ఈ 2 ఏళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా పథకం వర్తించిందా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మావతి, పార్టీ మండల అధ్యక్షుడు కళ్ళ వెంకటప్పారెడ్డి, మహిళా అధ్యక్షురాలు తమ్మ సుజాత, మాజీ సర్పంచ్ పిల్లి రాధిక, పార్టీ మండల ఉపాధ్యక్షులు నాలాది బుజ్జుబాబు, మండల రైతు విభాగ అధ్యక్షులు అవుతు సాంబిరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి జొన్నల శివారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ అవుతు కృష్ణారెడ్డి, ఆళ్ల ఉత్తేజరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు బొలిముంత పోతరాజు, భీమవరపు శివకోటిరెడ్డి, మాజీ సర్పంచులు దూరు రత్నబాబు, దేశబోయిన నాగపుణేశ్వరరావు, సిద్దల చంద్రబోసు, బొంతు వేణుగోపాలరెడ్డి, వివిధ గ్రామాల పార్టీ నాయకులు గుడ్విల్ కృష్ణారెడ్డి, నెర్ల కుటుంబరెడ్డి, మర్రెడ్డి బ్రహ్మారెడ్డి, అవుతు నాగేశ్వరెడ్డి, అవుతు శేఖర్ రెడ్డి, వంగ సుధాకర్ రెడ్డి, వేమూరి కిషోర్ బాబు, పచ్చవ రమేష్ బాబు, అన్నవరపు రమేష్, పిల్లి గంగాధర్, మండ్రు రాజు, రంగారావు, భీమవరపు సంజీవరెడ్డి, చెంచల రామిరెడ్డి, పల్లె మధుసూదన్ రావు, కొల్లి రాఘవరెడ్డి, ఈదా హర్షవర్ధన్ రెడ్డి, మోర్ల శ్రీను, తోడేటి దాసు, బొమ్ము శ్రీనివాసరెడ్డి, దాసరి అనిల్, అవుతు బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏదైతే కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం ఇదే రోజు జూన్ 4వ తారీఖున సారసత్వక ఎలక్షన్స్లో రిజల్ట్ రావడం జరిగింది. దాంట్లో కూటమి ప్రభుత్వానికి సుమారు 164 సీట్లతో ఈ రాష్ట్రంలో ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. అధికారం ఇవ్వటానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పటికున్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమాన్ని కానీ, అభివృద్ధిని కానీ, ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం కన్నా మిన్నగా ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలని ఇంకా ఎక్కువ చేసి ఇస్తామని చెప్పి ఈ రకంగా మేనిఫెస్టోని ఇద్దరు నేతల ఫోటోతో మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాని ప్రకారం కేవలం మేనిఫెస్టో ఒక్కటే రిలీజ్ చేస్తే పర్లా, సుమారు సంవత్సర కాలం పాటు, అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి 2019 నుంచి 24 వరకు ఉంటే సుమారు 23వ సంవత్సరం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి 1 సంవత్సరంన్నర పాటు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఇంటికి తిరిగారు. ప్రతి ఇంటికి తిరిగి ఏం చేశారు ఇది మనం గమనిద్దాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి తిరిగి ఒక యాప్ని డెవలప్ చేసి, టీడీపీ పార్టీ యాప్ ద్వారానో ఇది ఒక యాప్ని డెవలప్ చేసి ప్రతి ఇంట్లో ఈ రకంగా సమాచార సేకరణ చేశారు. పేరు, కులం, వృత్తి,
మొత్తం కుటుంబ సభ్యులు, 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు ఎంతమంది, 18 సంవత్సరాల వయసు కంటే పైబడిన మహిళలు ఎంతమంది, నిరుద్యోగ యువత ఎంతమంది, ఇలా ఈ డీటెయిల్స్ తీసి ఫుల్ చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక ఓటేయండి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ మొత్తానికి సంవత్సరానికి మీకు సుమారు ₹1,00,000 తగ్గకుండా ప్రతి ఇంట్లో డబ్బు వస్తుంది అని చెప్పి గ్యారంటీ కార్డుని చూడండి. భవిష్యత్ గ్యారంటీ బాబు ఒక గ్యారంటీ కార్డు. ఈ కార్డు ద్వారా ప్రతి ఇంటో ఈ రాష్ట్రంలో ఇచ్చారు. సంతోషం. మీరిచ్చిన ఈ గ్యారంటీల మూలాన, మీరిచ్చిన మేనిఫెస్టో మూలాన ప్రజలు మీకు ఓటేశారని అందరూ అనుకున్నాం. సంతోషం. ఇప్పుడు సమస్య ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా అధికారంకి వస్తే కనీసం 1 సంవత్సర కాలం పాటు వారు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం టైం ఇవ్వాలా? వేచి చూద్దాం ఇచ్చిన హామీలను ఏ రకంగా నెరవేరుస్తారో. నిజంగా ఒకవేళ మనం ఇచ్చిన సంక్షేమం కన్నా బెటర్గా ఇస్తామని చెప్పారు కాబట్టి ప్రజలకి మంచే జరిగిద్ది, వాచ్ చేద్దామని చెప్పి చూసాం. సంవత్సరం పోయా, 2 సంవత్సరాలు పోయింది. ఈ రాష్ట్రంలో మీరిచ్చిన గ్యారంటీలు, మీరిచ్చిన హామీలు, మీరిచ్చిన సూపర్ 6 ఒకే ఒక్కటి అమలు చేశారు ఈ రాష్ట్రంలో. ఏంటి అంటే, అంతకుముందు ఉన్న 3,000 జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ని మీరు 4,000 చేశారు. అది మాత్రం అమలు చేశారు. ఆ 4,000లో కూడా ఇచ్చే దాంట్లో కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చివరి సంవత్సరం మేము దిగిపోయే నాటికి ఈ రాష్ట్రంలో సుమారు 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తూ ఉంటే మీరు ఇప్పుడు సుమారు అది 56 లక్షలకు తగ్గించినట్టున్నారు. 56 నుంచి 58 లక్షల రూపాయలు, 58 లక్షల మందికి, అంటే సుమారుగా 6 నుంచి 7 లక్షల మందికి పెన్షన్ తగ్గించారు. తగ్గియటమే కాకుండా ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వాల, ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వాల. ఈ 4,000 తప్పగా సూపర్ 6లో మీరు ఏ హామీ నెరవేర్చాలి? ఏ హామీ, ఒక్క హామీని కూడా. నిరుద్యోగ యువత అన్నారు, గ్యాస్ బండ్లు అన్నారు, సంవత్సరానికి 3. 2 సంవత్సరాలు అయింది. నాకు తెలిసినంతవరకు ఈ రాష్ట్రంలో 2 ఇచ్చారు, అది కూడా చాలా తక్కువ మందికి ఇచ్చారు. ఈ రకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా సంక్షేమం ఇస్తామని, అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలకు ఇచ్చిన హామీల్ని, ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోని, ప్రజలకు ఇచ్చిన షూరిటీ లెటర్స్ని మరి అమలు చేయకపోతే దీన్ని మోసంగా ఏమంటారు? దీన్ని వెన్నుపోటుగా ఏమంటారు? అధికారంలో రావటం కోసం ప్రజలకు ఇచ్చిన హామీని కానీ, ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోని కానీ, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ కార్డుని కానీ అధికారంలోకి వచ్చినాక అమలు చేయకపోతే మోసము, వెన్నుపోటానికి ఏమని పిలవాలా? ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెబుతాడు వైఎస్ఆర్ పార్టీ గొడ్డల పార్టీ అని. మరి నీదే పార్టీయా? వెన్నుపోటు పార్టీ కాదా? ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చు, ప్రజలకి బాబు గ్యారంటీ, షూరిటీ గ్యారంటీ అని గ్యారంటీ ఇచ్చావు, అది అమలు చేయు. సొంత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచావు. దీన్ని ఏమనాలా? అందుకే 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఇది డెఫినెట్గా నువ్వు ప్రజలకి వెన్నుపోటు పొడిచావు. అందుకే ఈ 2 ఏళ్ల వెన్నుపోటుకి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మీ మేనిఫెస్టోని, ముఖ్యంగా మీరిచ్చిన గ్యారంటీస్ని అమలు చేయమని ఈ మేనిఫెస్టోని
తగలబెట్టే కార్యక్రమం ఈరోజు తీసుకున్నాం. కొల్లిపర తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలం కొల్లిపర హెడ్ క్వార్టర్స్లో, అలాగే తెనాలి మండలంలో కొలకలూరు గ్రామంలో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంది, ప్రభుత్వాన్ని ఆచరించమని కోరుతుంది. మీరు ఇచ్చిన హామీల్ని ఏదైతే ఎలక్షన్ ముందు ప్రజలకు గ్యారంటీ అని ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన హామీల్ని 2 సంవత్సరాలు ఎగ్గొట్టారు. కనీసం ఇప్పటి నుంచైనా ప్రజలకు ఇస్తామన్న సంక్షేమాన్ని ఈ రానున్న 3 ఏళ్లలో ఈ ప్రభుత్వానికి శర్మగీతం పాడటం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పట్ల, విద్యార్థుల పట్ల, రైతుల పట్ల, పేదల పట్ల ఖచ్చితంగా పోరాటాలు చేస్తూ ఉంటుంది. ఈ ప్రభుత్వానికి గుర్తొచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనేక రకాల కార్యక్రమాలు చేసి అనేక రకాల కొత్త పథకాలు తీసుకొచ్చినటువంటి నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఈ సూపర్ హీరో ఉన్నాడు, ఆయనే మీ అందరికీ తెలుసు. ఆయనే మన నారావారి చంద్రబాబు. ఆయన తీసుకొచ్చిన పథకం అంటూ ఏదైనా ఒకటన్నా గుర్తుందా అని నేను ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నాను. ఆయన తీసుకొచ్చిన పథకం వల్ల ఒకటే అదే వెన్నుపోటు పథకం అనేది తీసుకొచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఈరోజు పరిపాలన చేస్తున్నాడు. సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. అది కూడా ఒక్కటి కూడా సరిగా చాలా మందికి కూడా అందలేదు. అవి ఇస్తామన్న సూపర్ 6 హామీలన్నీ త్వరగా నెరవేర్చాలని, ప్రజల్ని మోసం చేయొద్దు. మోసం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీకు వచ్చే రోజుల్లో వాళ్ళు గట్టిగా బుద్ధి చెప్తారు.